చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ చిన్న హనుమ శక్తికి రహస్యం. అడవి అంచున ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండపై చిన్న హనుమ ప్రతిరోజూ ఉదయం లేచి శక్తి సాధన చేసేవాడు. అతని మనసులో ఒకే కోరిక, నేను పెద్ద హనుమలాగా బలవంతుణ్ణి అవ్వాలి అని. అతను ఒక రాయిని ఎత్తి చూశాడు. రాయి కదల్లేదు. అతను మళ్ళీ ప్రయత్నించాడు. అయినా కదల్లేదు. చిన్న హనుమ కోపంగా, ఎందుకు నేను వెంటనే బలవంతుడు కాలేకపోతున్నాను? అప్పుడే ఒక ముసలి తాబేలు నెమ్మదిగా అక్కడికి వచ్చింది. తాబేలు నవ్వుతూ, బలం ఒక్కరోజులో రాదు హనుమా, మొక్క కూడా నెమ్మదిగా పెరిగి పెద్ద చెట్టవుతుంది, ఒక్కరోజులో అవ్వదు. చిన్న హనుమకు అర్థం కాలేదు. అతను మళ్ళీ రాయిని ఎత్తడానికి ప్రయత్నించాడు. ఈసారి కూడా ఆ రాయి కదల్లేదు. అతని కళ్లల్లో నీళ్లు మెరిశాయి. తాబేలు దగ్గరకు వచ్చి అన్నది, నువ్వు ప్రతిరోజూ కొంచెం కొంచెం ప్రయత్నిస్తే ఒక్కరోజు ఈ రాయి నీకే వంగుతుంది. ఆ మాటలు చిన్న హనుమ హృదయంలో పడిపోయాయి. అతను ప్రతిరోజూ వచ్చి రాయిని కొంచెం కొంచెం కదిలించడానికి ప్రయత్నించాడు. కొన్ని రోజులు కదల్లేదు. కొన్ని రోజులకు కొంచెం కదిలింది. మరుసటి రోజు ఇంకా కదిలింది. ఒక ఉదయం చిన్న హనుమ బాగా ఊపిరి పీల్చి రాయిని పట్టుకుని ఒక పెద్ద ప్రయత్నం చేశాడు. రాయి కదిలింది. మరింతగా కదిలింది. చివరికి చిన్న హనుమ రాయిని ఎత్తేశాడు. అతను ఆనందంతో ఎగిరి నవ్వాడు. తాబేలు గర్వంగా చూసి అన్నది, చూశావా, పట్టుదల ఉన్న చోటి శక్తి పుడుతుంది. చిన్న హనుమ చేతులు జోడించి చెప్పాడు, నాకు ఓర్పు నేర్పినందుకు ధన్యవాదాలు. అడవి అంతా చిన్న హనుమ సాధనను చూసి ఆనందంతో నిండిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఓర్పు ఉన్నవారికి శక్తి, విజయం, గెలుపు అన్నీ వస్తాయి. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.